ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకం దేశం మొత్తం మీద కూడా సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడం అనమాట. సో, దీనికోసం ఈ సంవత్సరం 75,000 కోట్ల రూపాయల నిధులని సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో ఏంటంటే సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాల్ చేసుకునే వాళ్ళకి అప్ టు 2 కిలోవాట్స్ వరకు అయితే 60%, అప్ టు 3 కిలోవాట్స్ వరకు అయితే కనుక 40% రాయితీనివ్వడంతో పాటు, ఆ మిగిలిన అమౌంట్ ఏదైతే సోలార్ ప్యానెల్ ఖర్చు పెడుతున్నారో దానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పిస్తున్నారు. అది మాత్రమే కాదు, 300 యూనిట్ల వరకు కూడా ఎటువంటి కరెంట్ బిల్ కట్టక్కర్లేదు. దీంతో పాటు మన ఇంటిపైనే అది ఎనర్జీ అనేది తయారవుతుంది కాబట్టి, మనం వాడుకోగా మిగిలినటువంటి ఎక్సెస్ కరెంట్ ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్‌గా గ్రిడ్‌లకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్సెస్ గ్రిడ్‌లకి వెళ్ళింది మన ఇంటి నుంచి వెళ్ళిన దానికి నెల ఎక్సెస్ ఏదైతే వెళ్ళిందో దానికి మన అకౌంట్‌లోనే బ్యాంక్ అకౌంట్‌లో వాళ్ళ కరెంట్ డబ్బులను కూడా వేయడం జరుగుతుంది. ఈ పథకం కింద రానున్న 5 ఏళ్లలో 17 లక్షల మందికి నూతన ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ప్రెజెంట్ దేశంలో సోలార్ పవర్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఏదైతే 89 కిలోవాట్స్ ఉందో, గిగావాట్స్ ఉందో, ఆ గిగావాట్స్‌ని ఇంకొక అదనపు 40 గిగావాట్స్ అడిషనల్‌గా యాడ్ ఆన్ అవ్వనుందనమాట. అది మాత్రమే కాకుండా ఇది పర్యావరణ హితం కాబట్టి 2070 నాటికి మనం నెట్ జీరో ఎమిషన్స్‌ని రీచ్ అవ్వడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. సో, మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం అయితే ఛానెల్‌ని ఫాలో చేయండి.